ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును అని వాగ్దానము చేయుచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ సరిహద్దు ఎక్కడ, నీ సరిహద్దు ఎంతవరకు అని నీవు ఆలోచన చేసినట్లయితే, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను దేవుడు ఏర్పరచుచున్నాడు. నీ సరిహద్దులు అనగా నీ ఆత్మీయ స్థితి. ప్రశస్తమైన రత్నములు అనగా దేవుని ఆశీర్వాదములు. దేవుని కృపల చేత దేవుడు నీ యొక్క ఆత్మీయ స్థితిని ఏర్పరచుచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారై, లోక సంబంధముగా వెండిని, బంగారమును, రత్నములను నీవు సంపాదించుకొనినను, వాటిని నీవు సరిహద్దులుగా ఏర్పరచుకొనినను నీకు ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రశస్తమైనటువంటి దేవుని ఆశీర్వాదములు, కృపలు, దీవెనలు, సమాధానములు నీకు సరిహద్దులుగా ఏర్పరచుకొనిన ఎడల నీవు ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో జీవించుచున్నంత కాలము లోకానుసారులము